హాయ్ గాయ్స్, సుధీర్ బాబు గారి హరం హరం మూవీ చూసిన మామ. ఈ మూవీ అయితే నాకు మిక్స్డ్ ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే ఒకసారి బాగుంది, ఒకసారి బాగలేదు అన్నట్టుగా అనిపిస్తుంది. అది ఎందుకు అలా అనిపించింది అనేది ఇన్ డెప్త్ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. అట్లాగే వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ సపోర్ట్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తాయి మామ. అండ్ అట్లాగే వీడియోని మీరు 2 దాకా చూడండి, అప్పుడే మీకు రివ్యూ ఏంటనేది అర్థమవుతుంది. మూవీ ప్లాట్ ఏంటిదంటే, సుబ్రహ్మణ్యం అనే ఒక క్యారెక్టర్ డబ్బులు బాగా సంపాదించాలనుకుంటాడు. దాని తర్వాత అతను గండీలలాగా ఎలా మారిండు, కుప్పం అనే ఊర్లోకి ఎందుకు వెళ్ళిండు, అక్కడ ఆ స్టోరీని ఎందుకు ఎస్టాబ్లిష్ చేసిండు అనేది మూవీ క్యారెక్టర్ మామ. ఈ మూవీ చూసినంతసేపు ఏంటంటే మీకు కేజీఎఫ్ అండ్ పుష్ప మూవీ చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది మీకు. మూవీ సెకండ్ హాఫ్ అయితే చాలా లాగ్ మీద నడుస్తుంది మామ. అది ఎట్లా అంటే ఇంజన్ లేని బోగి లెక్క చాలా స్లోగా వెళ్తుంటది. మంచి మంచి సీన్స్ అన్ని ఫస్ట్ హాఫ్ లోనే పడిపోతాయి మామ. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మీకు అన్ని సీన్స్ ఏంటంటే మీరు ఊహించగలుగుతారు అండ్ ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు. దీని తర్వాత ఈ సీన్ వస్తుంది అట్లా అని. అంటే మనం తెలుగు మూవీస్ లో ఉండే రెగ్యులర్ కమర్షియల్ టైప్ ఆఫ్ మూవీస్ లో ఎట్లా ఉండే ప్లాట్ ఉంటుందో సేమ్ ఆ సీన్సే మనకు వరుసగా తగులుతూనే ఉంటాయి మామ. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది మామ. చైతన్య భరద్వాజ్ గారు మూవీ డైరెక్టర్ అంట, అసలు నెక్స్ట్ లెవెల్లో కొట్టిర్రు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే మీకు ఏంటంటే ఒక కంప్లీట్ మాస్ కమర్షియల్ మూవీ చూసినామనే ఫీల్ కలుగుతుంది మీకు. సాంగ్స్ కూడా ప్లేస్మెంట్స్ బాగానే ఉన్నాయి అండ్ సాంగ్స్ కూడా కొన్ని నాకు నచ్చినాయి. అండ్ టైటిల్ సాంగ్ అయితే బాగా అనిపించింది. రైటర్ డైరెక్టర్ జ్ఞానసాగర్ ఆయన అయితే ఎక్సలెంట్ జాబ్ చేసిండు మామ. అసలు ఏంటంటే మీకు కొన్ని సీన్స్ చూస్తుంటే చాలా బ్రిలియంట్ వర్క్ అన్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఆ మూవీస్ కంపారిజన్ మీరు వదిలేస్తే మూవీ వెళ్లే కొద్దీ ప్రొసీడింగ్స్ లో కొంత మీకు ఆ మూవీ షేడ్స్ కనిపిస్తాయి, కానీ చాలా యూనిక్ అండ్ చాలా డిఫరెంట్ స్టైల్లో తీసిర్రు. నాకైతే సుధీర్ బాబు గారి మంచి కంబ్యాక్ మూవీ అని అనిపిస్తున్నది. అండ్ లాస్ట్ లో వచ్చేసరికి సుధీర్ బాబు గారి పర్ఫార్మెన్స్ అయితే ది బెస్ట్ ఇచ్చిర్రు ఆయన. రీసెంట్ మూవీస్ లో ఆయనకు పర్ఫెక్ట్ గా యాక్టింగ్ స్కోప్ ఉన్న మూవీస్ ఇది. ఆయన ఏంటంటే బాగా పొటెన్షియల్ ఉన్న హీరో, కానీ మంచి స్టోరీ పడట్లేదు. దానివల్ల ఏంటంటే వరుసగా ఫ్లాప్స్ వస్తున్నాయి. కానీ ఈ మూవీ అయితే పర్ఫెక్ట్ గా ఆయన కోసమే బ్లెండ్ చేసి రాసినట్టుంది. నాకైతే అలాగనే అనిపించింది. మీరు కూడా థియేటర్ వెళ్ళండి, చూడండి. ప్రీమియర్ షోస్ పడ్డాయి కాబట్టి మూవీ రివ్యూ ఇస్తున్నా ముందే. ఈ మూవీ రివ్యూస్ నుంచి నెక్స్ట్ మూవీస్ ఏదున్నా కానీ ప్రతిదానికి రేటింగ్స్ ఇస్తామావా. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అవుట్ ఆఫ్ 5 కి 3.2789 మావా. అండ్ ఇది నా రివ్యూ. మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ చేసి ఎండ్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ మావా. అట్లాగే మీరు సపోర్ట్ చేస్తే ఇట్లాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ మన విజయ్ సేతుపతి గారి మూవీ మహారాజు అంట, దానిది కూడా రివ్యూ వస్తుంది. అండ్ స్టే ట్యూన్, వెయిట్ చేయండి.